హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ బ్యాగ్స్ యొక్క వాడకం పూర్తిగా తగ్గిపోయి పేపర్ బ్యాగ్స్ వాడకమే పెరిగింది కదండి. ఇంట్లో ఎక్కడ చూసినా పేపర్ బ్యాగ్సే కనిపిస్తూ ఉంటాయి. ఈ పేపర్ బ్యాగ్స్లో ఏమన్నా వేసి స్టోర్ చేద్దామన్నా బాటం పల్చగా ఉండి చిరిగిపోతూ ఉంటాయి. ఒక ఫోల్డింగ్ టిప్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అందులో ఏమైనా వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా పేపర్ బ్యాగ్ తీసుకొని 4 కార్నర్స్కి కూడా గీతలు గీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాగ్ అయితే మీకు ఎంత హైట్లో కావాలో దానిని బట్టి లోపలికి అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. హైట్ తక్కువగా కావాలంటే లోపలికి ఇంకొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఏమి కావాలంటే అది వేసేసుకోవచ్చండి. ఈ బ్యాగ్స్ని కూరగాయలు వేసుకునేందుకు, ఫ్రూట్స్ వేసుకునేందుకు, మేకప్ కిట్ లాంటివి వేసుకునేందుకు, పెన్నులు, పెన్సిల్ లాంటివి వేసుకునేందుకు ఏమైనా పెట్టుకోవచ్చండి. మీ క్రియేటివ్ బ్రెయిన్కి ఎన్ని రకాలుగా ఐడియా వస్తే అన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆలు లాంటివి వేసుకునేందుకు పార్టీషన్ లాగా ఈ బ్యాగ్స్ని అయితే వాడాను.